హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే చిక్కుడుకాయలు, దాని యొక్క విత్తనాలు అన్నమాట ఫ్రెండ్స్, గింజలు. అచ్చంగా ఈ గింజలతోనే కర్రీ అనమాట ఫ్రెండ్స్. దానికని చెప్పేసి ఒలిసి పెట్టామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చిక్కుడుకాయ గింజల కర్రీ అనమాట, ఓన్లీ గింజలతోనే ఫ్రెండ్స్. ఈ కొబ్బరి ముక్కలు ఏంటంటే చిక్కుడుకాయ గింజల కర్రీలో వేయటాకనమాట. కొబ్బరి ఇది మిక్సీ పట్టేసి కలిపిస్తారు అనమాట. ఇది చిక్కుడుకాయ ఓన్లీ గింజల కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇవి వాటర్లో ఉన్నాయి, నానుతున్నాయి. ఆనియన్స్, పచ్చికప్పు తురుము, సాల్ట్, కారం, పసుపు అనమాట. ఇదేమో ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా రెడీగా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, సరిపడా ఆయిల్ పోసుకోవాలి మా ఫ్రెండ్స్. ఇది నేను అంటే ఎక్కువ వేస్తాను ఆయిల్. దగ్గర 3 స్పూన్లు వేస్తున్నా. ఆనియన్స్ వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆయిల్ వేసుకున్నాక అది కుక్ అవుతుండగా మళ్ళీ ఎమ్మటినే ఈ చిక్కుడుకాయ గింజలు వేసుకోవాలి మా ఫ్రెండ్స్. అన్నీ ఆనియన్స్ గింజలు వేసేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అదేవిధంగా 1 స్పూన్ కారం కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసేసి ఇలా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దించే ముందు కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి మా ఫ్రెండ్స్. ఇది చూడండి, తీస్తున్నాను. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది మధ్యలో అప్పుడు వాటర్ పోయాలి. పోసేసి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇదంతా మళ్ళీ కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది దించే ముందు ఈ కొబ్బరి తురుము ఉంది కదా, ఇది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో కొత్తిమీర కూడా ముందు వేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ముక్కలు కట్ చేసి పెట్టాను. అయిపోవచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కూర ఇప్పుడు కొబ్బరి కూడా వేస్తున్నా ఫ్రెండ్స్, తురుము. చూడండి, ఇది ఇలా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది కట్ చేస్తాను అనమాట. అయిపోవచ్చిందనమాట. దించే ముందు కొత్తిమీరను కొబ్బరి తురుము వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అయిపోవచ్చిందనమాట కూర. చూడండి,
ఇది చిక్కుడుకాయ ఓన్లీ గింజలతోనే వండిన కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కంప్లీట్ అయిపోయింది, కట్ చేస్తాను అనమాట.